ఇవాళ భారతదేశం గణతంత్ర దినోత్సవంలో 75 సంవత్సరాలు పూర్తయ్యాయి. 76వ సంవత్సరంలో అడుగుపెట్టాం. భారతమాత పూజ అంటే చాలాసార్లు మన హిందూ సాంప్రదాయంలో పూజ అనగానే లక్ష్మీదేవి, దుర్గాదేవి, విష్ణువు, శివుడు, అయ్యప్ప, ఏ గుడికి పోతే ఏ కోరిక తీరుతుంది, ఏ గుడిలో ప్రదక్షిణ ఇస్తే కొడుకు వీసా వస్తుంది, ఏ అమ్మవారి పూజ చేస్తే బిడ్డకు తొందరగా సంబంధం కుదురుతుంది, ఏ పూజ చేస్తే కొడుకు మంచి కొడుకు పుడతాడు, ఉద్యోగం వస్తుంది, వ్యక్తిగతమైనటువంటి కామ్య కోరికలు అంటారు. అంటే ఏదో ఒకదాన్ని ఆశించి మనం పూజ చేయడం. భారతమాతను పూజ చేస్తున్నాము అంటే భారతమాత ఇక్కడ లేదు. కారణం ఏంటంటే భారతదేశాన్ని మనం ఒక మాతగా పూజిస్తున్నాం. ఎందుకు తల్లిగా పూజిస్తున్నామంటే పవిత్రమైనటువంటి సనాతన హిందూ ధర్మంలో తల్లి అనేటటువంటి పదానికి చాలా గొప్ప ప్రాముఖ్యం. అందువల్ల మన ప్రాణానికి అవసరమైనటువంటి ముఖ్యమైన వాటినన్నింటినీ కూడా తల్లిగా, స్త్రీగా సంబోధిస్తాం. గంగామాత అన్న, గోమాత అన్న, తులసీమాత అన్న. అంతేకాకుండా వాయుదేవుడు అంటే పురుషుడు, కానీ గాలి వీస్తోంది అంటాం, గాలి వీస్తున్నాడు అనం. రక్తం ప్రవహిస్తోంది అంటాం, రక్తం ప్రవహిస్తున్నాడు అని మనం. గుండె కొట్టుకుంటోంది అంటాం, గుండె కొట్టుకుంటున్నాడు అని. కానీ ప్రాణం, ఆక్సిజన్ లాంటి వాయువు లోపలి వీసిపోయి మన శరీరాన్ని బ్రతికించడానికి ప్రతి విధమైనటువంటి మన జీవనానికి అవసరమైన ప్రతిది కూడా స్త్రీ సంబంధమైనటువంటి. మామూలుగా ఒక పిల్లవాడు, అమ్మాయి పుట్టిందంటే గర్భం లోపల 9 నెలలు ఉంటాడు. వాడు 9 నెలలు దాటిన తర్వాత ఇంకో 2 నెలలు ఉందాం లోపలనే అంటే కుదరదు. డాక్టర్ దగ్గర పోయిన తర్వాత 2 ఎక్స్రేలు తీసేసి ఒక 3 స్కానింగ్లు చేసి పంతుల దగ్గర పోయి ముహూర్తం చూసుకోరండి, ఆపరేషన్ చేసి సిజేరియన్ చేసి ఆపరేషన్ చేసి పిల్లవాడిని బయటకు వేద్దాం ఉంటాం, లేకపోతే చచ్చిపోతాడు, పిల్లవాడు పోతాడు, తల్లి పోతాడు. ఆ విధంగా తల్లి నవమాసాలు మోసి కంటే ఈ నేల తల్లి భారతమాత ఏదైతే ఉందో మనం పుట్టినప్పటి నుండి భూమిపై పేద పడ్డప్పటి నుండి చచ్చిపోయేంత వరకు మనకి కావలసిన సమస్తము సమకూరుస్తాం. భూమి బాగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి, మొన్ననే జపాన్లో వేరే దేశాల్లో భూమి కొంచెం కంపించింది. రిక్టర్ స్కేల్ మీద 6.5 చూపిస్తే ఉన్న బిల్డింగులన్నీ కూలిపోయాయి, రోడ్లన్నీ పగిలిపోయాయి. మొన్ననే సునామీ వచ్చింది, విపరీతమైనటువంటి వరదలు, బంగళాలు, కార్లు ఏవీ లేకుండా కొట్టుకుపోయాయి. అమెరికాలో ఉన్న లాస్ ఏంజల్స్లో వేగంగా వీచేటటువంటి గాలుల కారణంగా మంటలు, అగ్నిదేవుడు వ్యాపించడం కారణంగా లక్షల కోట్ల రూపాయలు, డాలర్లు వ్యర్థమైపోయాయి. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇల్లు లేని వాళ్ళైపోయారు, కాలిపోయింది. కాబట్టి ప్రకృతి లోపల ఉండేటటువంటి ప్రతీది కూడా ఈ భూమి నుంచి వచ్చినటువంటిదే. ఈ భూమి లేకుండా మనం ఏం లేం. కింద కాళ్ళ కింద భూమి లేదనుకుంటే మనం ఎక్కడ ఉంటాం, లోపలికి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. మన కారు నడవాలన్నా, మన మోటార్ సైకిల్ నడవాలన్నా, మనం ఉపన్యాసం చేయాలన్నా, మనం ఉద్యోగం చేయాలన్నా, మనం వ్యాపారం చేయాలన్నా, మన విమానం రన్వే మీద దగ్గర పైకి ఎగరాలన్నా, మనకి పంటలు పొందాలన్నా ప్రతిదానికి ఈ భూమి అవసరము. భూమి లేనటువంటిది ఏమీ లేదు. అందువల్ల అధర్వణ వేదంలో మాతా భూమి పుత్రోహం పృథివ్యా అంటుంది. అంటే ఈ భూమి నా తల్లి, నేనామె పుత్రుణ్ణి. మనకి తెలియకుండానే కేవలం 9 నెలలో 1 సంవత్సరం మాత్రమే తల్లి పాలు తాగిన తరువాత మనకి కావలసినటువంటి ప్రతి పోషకము, ప్రతి మినరల్ కానివ్వండి, ప్రతి పదార్థం కానివ్వండి అంతా భూమి నుంచి వస్తుంది. చివరికి మనకి కాల్చడానికి అవసరమైనటువంటి కట్టెలు కూడా ఈ భూమి నుంచి వస్తాయి. భూమి లేకపోతే చెట్టు లేవు, చెట్టు లేకపోతే ఆక్సిజన్ లేదు, ఆక్సిజన్ లేకపోతే భూమి మీద ఏ జీవి కూడా లేదు. అందువల్ల ప్రకృతిని మనం దేవతగా భావిస్తాం, భూమిని మనం తల్లిగా భావిస్తాం. అందుకే చాలాసార్లు ఎక్కడ భూమి, ఎందుకు భూమి అంటే భారతదేశాన్ని మనం పుణ్యభూమి అన్నాం, తపోభూమి అన్నాం, ఋషి భూమి అన్నాం, స్వర్గభూమి అన్నాం, దేవభూమి అన్నాం. ఎందుకంటే ప్రపంచంలో వేరే దేశాలలో దేవుడు అవతారాలు ఎత్తలేదు, దేవుడు తమ దూతలను పంపించాడు అంతే తప్ప స్వయంగా దేవుడు అవతారాలు ఎత్తలేదు. కానీ భారతదేశంలో అట్లా కాదు. పవిత్రమైనటువంటి భారతదేశంలో ఇప్పటికీ మనం దశావతారాలు ఏవైతే చెప్తున్నామో, మీనము నుంచి, మత్స్యం నుంచి మొదలుకుంటే, కూర్మ అవతారం నుంచి మొదలుకుంటే, బుద్ధావతారం, కల్కి అవతారం దాకా భూమి పైననే పవిత్రమైనటువంటి భారతవర్షంలో మాత్రమే భగవంతుడు జన్మించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేశాడు. అందుకే గీతాకారుడు మనం చెప్తాం, యదా యదా హి ధర్మస్య
గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సుజామ్యహాని. ఎప్పుడెప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో అప్పుడప్పుడు ఆ ధర్మాన్ని రక్షించడానికి నేను భూమి మీద అవతరిస్తాను అన్నా. కానీ భగవంతుడు అవతరించాలి అంటే మనమేం చెయ్యాలి అని చాలాసార్లు ప్రపంచంలో ఉన్న వివిధ దేశాలు, వివిధ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ మత గ్రంథాల్లో భూమి 2000 సంవత్సరాల క్రితం పుట్టింది, దేవుడు అప్పుడు పుట్టాడు, దేవుడు ఇప్పుడు పుట్టాడు అని మనం చెబుతూ ఉంటారు. కానీ ఒకవైపు ఏమో వాళ్ళ మత గ్రంథంలో దేవుడు 1600 సంవత్సరాల క్రింద దేవుడు దుద్దులు పంపాడని చెబితే, 2000 సంవత్సరాల క్రింద దేవుడు దుద్దు పుట్టాడని చెబితే, మనం దాని పక్కనే వాళ్ళ కాలేజీలో చదువుకునేటటువంటి వాడు డైనోసార్ యొక్క గుడ్డు కనుక్కున్నాం, డైనోసార్ యొక్క బొక్కలు కనుక్కున్నాం, ఇవి 1,000,000 సంవత్సరాల క్రిందివి అని సైన్సులో చెబుతారు. అంటే పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు ఒకటి మతపరంగా చెప్పుకుంటుంటే రెండవది సైన్స్ పరంగా చెప్పుకుంటారు. మనం అట్లా కాదు, మనం ప్రతీది సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి అని మేము చెబుతాం. ప్రకృతిని ఆరాధిస్తాం. ఈ భూమి మనం చెప్పుకునేటటువంటి లెక్కలకి అందనంత పురాతన కాలమైనటువంటిది, లక్షల కోట్ల సంవత్సరాలకి పూర్వం చెందినటువంటిది. అందుకే ఉగాది నాడు మీరు పంచాంగ శ్రవణం కనుక చేస్తే పంచాంగంలో పంతులు గారు చెబుతారు, దాని లోపల అనేక రకాలు సత్యయుగం ఉంది అని, త్రేతాయుగం ఉంది అని, ద్వాపర యుగం ఉందని, కలియుగం ఉంది అని, ఇటువంటి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం అని, ఇటువంటి ఎన్నో యుగాలు కలిస్తే ఒక మహాకల్పమని, అటువంటి కల్పాలు ఎన్నో కలిస్తే కానీ ఒక బ్రహ్మదేవుడికి ఒక రాత్రి కాదని కోట్ల సంవత్సరాల లెక్క మన దగ్గర. చాలాసార్లు ఏమంటారు, సార్ డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఆయన ఫలానా నాడు ఫలానా జాగలో పుట్టిండని వాళ్ళందరూ చెబుతారు. మన దగ్గర ఏముంది సార్, హిస్టారికల్ ప్రూఫ్ ఏముంది అంటారు. కానీ మన దగ్గర ప్రతిసారి ఏదైతే ఉందో గ్రహ గమనాల ఆధారంగా ఏ దేవుడు, శ్రీరామచంద్రుడు ఎప్పుడు రాజ్యాన్ని పరిపాలించాడు, ఆయన జననం ఎప్పుడు జరిగింది, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడు పుట్టాడు, వీటన్నింటి కాలన గణన ఏదైతే ఉందో గ్రహాల గమనం ఆధారంగా చేయబడింది. కాబట్టి మీరు ఒకసారి మనం చెబుతుంటాం, ఇప్పుడు 144 సంవత్సరాలకి కుంభమేళా వస్తుందని చెప్పాం. దేని ఆధారం చెబుతున్నాం? గ్రహాల గమనం ఆధారం చెప్తున్నాం. ఒక టెలిస్కోప్ లేకుండా, ఒక సైన్స్ లేకుండా, ఎటువంటి జ్ఞానం లేకుండా కేవలం వేళ్ళ మీద లెక్కించి ఏ గ్రహణం, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది, ఎన్ని గంటల, ఎన్ని నిమిషాల, ఎన్ని సెకండ్లకు అది ప్రారంభమవుతుంది, వేదాలన్నీ ఒక లైన్లో వస్తున్నాయనట. దాన్ని ఏమన్నారు, ప్లానెట్ పరేడ్ అన్నారట. ప్లానెట్ పరేడ్ అంటే ప్లానెట్లన్నీ, గ్రహాలన్నీ కూడా ఒక వరుసలో నిలబడ్డాయని చెప్పేసి ఇదంతా కూడా ముందే చెప్పినటువంటి విషయాలన్నమాట. అందువల్ల పవిత్రమైనటువంటి సనాతన ధర్మంలో అన్ని దేవుళ్ళు మనం చెప్పేటటువంటివి పుక్కిటి పురాణాలు కావు, ఇవి శాస్త్ర సమ్మతాలు. ఇప్పటికీ గుజరాత్ దగ్గర ఉండేటటువంటి సముద్ర గర్వంలో ద్వారకా నగరం మునిగిపోయి ఉంది అని చెప్పేసి, శ్రీకృష్ణుడి ద్వారక అక్కడ ఉంది అని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు, ఓషనోగ్రఫీ వాళ్ళు సముద్రంలో వెళ్ళి అతి పెద్ద నగరాన్ని కనుక్కున్నారు. ఎక్కడ తగ్గినా ఒక శివలింగమో ఒక శ్రీయంత్రమో కనబడుతుంది తప్ప మళ్ళా వేరేవి కనబడవు. కాబట్టి ప్రపంచమంతటా వ్యాపించినటువంటి అత్యంత పురాతనమైనటువంటి సంస్కృతి ఏదైతే ఉందో అది హిందూ సంస్కృతి. దాన్ని మనం సనాతన ధర్మము, హిందూ ధర్మము అని చెబుతున్నాం. అటువంటి హిందూ ధర్మానికి మనం వారసులం. అందుకే ఈ వారసు, ఈ ధర్మం ఎక్కడ పెరిగింది, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఇక్కడి నుంచి వేరే వేరే ఖండాల లోపలికి వ్యాపించింది. అందువల్ల సర్వత్రము వ్యాపించినటువంటి సనాతనమైనటువంటి హిందూ ధర్మము ఎక్కడైతే పుట్టిందో ఆ భరతమాత పుత్రులమై భరతమాత దేశంలో, మన భారతదేశంలో పుట్టడం మనకు అదృష్టం. దేవభూమి అని ఎందుకనంటే దేవుడు దీన్ని నిర్మించాట. మనం ఇల్లు కట్టేటప్పుడు ఆ ఇల్లు 4 మూలలు ఉందా లేదా, వాస్తు ప్రకారం ఉందా లేదా, లేకపోతే దాన్ని సరి చేసుకొని కట్టుకునే ప్రయత్నం చేస్తాం. కానీ భారతదేశానికి క్రింద 3 వైపులా 3 సముద్రాల చేత ఆక్రమించబడ్డాయి. 2 దేశాలు మన దేశం. అందువల్ల దేవుడు స్వయంగా 3 వైపులా సముద్రం చేత ఏర్పరిచి క్రింద ఉండేటటువంటి కన్యాకుమారి భారతమాత యొక్క పాదాలంటే ఆమె పాదాలు కడుగుతున్నటువంటి సముద్రుడు దేవుడైతే మీద హిమాలయ పర్వతాలు ఒక కిరీటంలాగా, భారతమాత కిరీటంలాగా అవి ఉన్నాయి. హిమాలయ పర్వతాలు ఒక పెట్టని కోడల్లాగా లేదా కోటల్లాగా ఉన్నాయి. మిగతా దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో, చైనా వాళ్ళు మనకి ఉపగ్రహంలోంచి కనిపిస్తుందట. ఆ చైనా వాళ్ళు కట్టబడింది. కానీ ఈ హిమాలయ పర్వతాలు కానీ, కైలాస శిఖరాలు కానీ ఎవడు పెట్టినది, ఎవడు కట్టినవి కావు. ఈ సముద్రాన్ని ఈ ఆకారం లోపల మనం తవ్వి పెట్టింది కాదు, స్వయంగా భగవంతుడు నిర్మించినటువంటి భూమి.
దేవభూమి అన్నాం మనం. ఎందుకు దేవభూమి అంటే దేవుడు ఇక్కడనే అవతారాలు వేశాడు. అమెరికా వాడొచ్చో, ఇరాన్ వాడొచ్చో, ఇరాక్ వాడొచ్చో మా దగ్గర కృష్ణుడు పుట్టాడండి వాళ్ళు చెప్పరు. వాళ్ళు చెప్పరు పుట్టడానికి అవకాశం లేదు. పుట్టేది ఇక్కడే ధర్మ రక్షణ కొరకు, దుష్ట శిక్షణ కొరకు ఇక్కడ పుట్టాడని మనం చెప్తున్నాం. కాబట్టి దేవభూమి అన్నాం. ఋషి భూమి అంటే ఋషులు ఈ విధంగా కుంభమేళా మనం చూస్తున్నాం. కోట్లాది మంది భక్తులు స్నానం చేస్తున్నారు. రేపు మౌని అమావాస్య నాడు ఒక 10 కోట్ల మంది స్నానాలు చేస్తారట. ఆ వీధుల్లో చూస్తే లక్షలాది మంది సాధువులు పోతున్నారు బూడిదలు పూసుకుని. వీళ్ళందరూ రైల్వే స్టేషన్లలో కనపడలే, ఎయిర్పోర్టుల్లో కనపడలే, బస్ స్టేషన్లో కనపడలే, రోడ్ల మీద కార్లలో కనపడలే. అట్లా వరుసలో వస్తున్నారు, స్నానం చేస్తున్నారు. వీళ్ళందరూ ఎక్కడ పోతున్నారు? ఒక్క నిజామాబాద్లో అక్కడ బస్వా లక్ష్మీ నరసింహ గార్డెన్ లోపల శివ పురాణం ప్రవచనం జరుగుతోంది. ఒక 2000 మంది ఉన్నారు. అది పూర్తయింది అనుకోండి, రోడ్డు అంతా జామ్ అయిపోతుంది. ఎక్కడక్కడ వాహనాలు, మోటార్ సైకిళ్ళు, మనుషులు, స్కూటర్లు, కార్లు, కానీ అక్కడ ఏమీ జామ్ లేదు. కాబట్టి భగవంతుడు ఋషుల కొరకు ఏర్పరిచినటువంటి భూమి. ఎటువంటి ఋషులు అంటే, నేను ఈ వ్యాపారం చేస్తా, తెల్లాన్ని పిల్లల్ని చూసుకుంటూ నేను ఇక్కడ సంపాదిస్తా అనేటటువంటి కోరికలు కోరకుండా హిమాలయ పర్వతాల్లో ఎక్కడో ఒకక్కడ సర్వాన్ని త్యజించి కేవలం భగవంతుని కొరకు, సత్యాన్వేషణ కొరకు తపస్సు చేసేటటువంటి ఋషులు ఉన్నారు. కాబట్టి దీన్ని మనం ఋషి భూమి అన్నాం. అటువంటి పుణ్యభూమిలో జన్మించడం మన అదృష్టం. అందుకే మనం ఇక్కడ జన్మించడం దేని కొరకంటే మంచి కార్యం చేయడానికి మనకి అవకాశం ఉంది. ఇంతకుముందు అక్కడ స్వామీజీ చెప్పాడు, అక్కడ విని వస్తున్నాను, కాశీకి వెళ్తే అన్ని పాపాలు పోతాయి అంటే మనము అక్కడ పోయి కొత్త పాపాలు చేయాలట. కాశీ విశ్వనాథుడు మనం ఏది చేస్తే దాన్ని 1000 రెట్ల ఫలితం ఇస్తాడట. చిన్న పుణ్యకార్యం చేస్తే 1000 రెట్ల పుణ్యం ఇస్తే, చిన్న పాపం చేస్తే 1000 రెట్ల పాపం ఇస్తాడట. పవిత్ర భూమి అన్నాం, భారత భూమి అన్నాం, సనాతన సంస్కృతి అన్నాం, దేవభూమి, ఋషి భూమి అన్నాం, అన్నీ అన్నాం. కానీ ఇక్కడ పుట్టి ఈ సంస్కృతిని గౌరవించకుండా, ఈ దేశం యొక్క క్షేమాన్ని కోరకుండా మనం కనుక చెడు పనులు చేస్తే మళ్ళీ మనకి ఏ నరకం లోపంలో మనం జన్మించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందువల్ల సనాతనమైనటువంటి హిందూ సంస్కృతికి, సనాతన హిందూ ధర్మానికి పుట్టినటువంటి గడ్డైనటువంటి భారత మాతను మనం తల్లిగా కొలుస్తున్నాం. మాతా భూమి పుత్రోహం ప్రతిజ్ఞ అని చెబుతున్నాం. ఆమె బాగా ఉండాలని కోరుకుంటాం. పిల్లలు ఆచరింపజేసేలా చేస్తే అప్పుడు మన సమాజం బాగుంటుంది, మన దేశం బాగుంటుంది. ఒక కవి అన్నట్టు, తేరా వైభవ సదా రహేమా హమ్ దిన చార్ రహే నరహే అని మనం పోతాం. ఇంకా కొద్ది రోజులు అయితే మహా అంటే 100 సంవత్సరాలు బతుకుతాం. మన పిల్లలు వస్తారు, వాళ్ళు పోతారు. ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చారు పోయారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు, అందరూ పోయారు. సాక్షాత్తు భగవంతుడే ఈ దేశంలో జన్మించిన తర్వాత అవతారాన్ని చాలించాడు. కానీ ఈ దేశం మాత్రం అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ భారత మాత సుఖంగా చక్కగా ఉండాలని ఆమెను దేవిగా భావించి మనం ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. కేవలం పూజ అంటే పువ్వులు వేసి, ఆ పసుపు కుంకుమ వేసి, కొబ్బరికాయ కొట్టడం కాదు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ భారతమాతకి మనం ఆరతి కొరకు మనం జమయ్యాము. వెనక భారతమాతను రక్షించేటటువంటి సుపుత్రుడైనటువంటి ఛత్రపతి శివాజీ విగ్రహం. అటువంటి వాళ్ళే చాలామంది ఈ దేశాన్ని రక్షించేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక అహల్యాబాయి హోల్కర్ కావచ్చు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఒక ఆజాద్ హింద్ ఫౌజ్ యొక్క సంస్థాపకుడైనటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీర సావర్కర్ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, రాణా ప్రతాప్ కావచ్చు, ఛత్రపతి శివాజీ కావచ్చు. చరిత్ర చదివితే గొప్ప గొప్ప వాళ్ళు మన దేశాన్ని, ధర్మాన్ని రక్షించడానికి ఎన్ని కష్టాలు పడ్డారో మనకు తెలుస్తుంది. కానీ పాఠ్య పుస్తకాలలో అవి లేవు, సిలబస్లో దాన్ని ఇంక్లూడ్ చేయలేదు. రాముడు అంటే పక్కన పెట్టి 1 పేజీ, అక్బర్ అంటే 12 పేజీలు, జహాంగీర్ అంటే 30 పేజీలు. ఇటువంటివన్నీ దురక్రమణ జరగడం వల్ల మనకి మన చరిత్ర తెలియకుండా పోయింది. మన దేశం, మన దేశ వైభవం, మన దేశంలో జన్మించిన మహాపురుషులు వాళ్ళ సంస్కృతిని రక్షించడానికి పడ్డటువంటి కష్టాలు ఇవన్నీ తెలుసుకోవాలి. అప్పుడే మన దేశమాత పట్ల మనకి గౌరవం పెరుగుతుంది. అటువంటి గౌరవం భావన మనలో కలగాలని మమ్మగా భారతదేశాన్ని దేవిగా భావించి మనం పూజిస్తున్నాం. అటువంటి పూజ కారణంగా, కేవలం పూజ అంటే ఇక్కడ లేదు, మన దేశం లోపల మన దేవి ఉండాల్సిన అవసరం లేదు. మానసిక పూజ అంటారు. పూజల లోపల దేవుడు ఉండడు, పత్రి ఉండదు, కుంకుమ ఉండదు, కొబ్బరికాయ ఉండదు. కేవలం భగవంతుని మనం మనసులోనే పూజిస్తాం. అటువంటి పూజ ఉంది. భారతమాతను కూడా మనం ఎల్లవేళలా ఆ విధంగా పూజించగలిగితే భారతదేశం పరమ వైభవ స్థితికి వస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. గత అనేక సంవత్సరాలుగా చూస్తున్నాం, ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉన్నాయి. ప్రతిష్ట, గౌరవం పెరుగుతోంది. అనేక రంగాల్లో మనం నంబర్ 1, నంబర్
నంబర్ 2, నంబర్ 3లో ఉన్నాం. ఇంతకుముందు 10, 15, 16 స్థానంలో వచ్చి మెల్లిమెల్లిగా పైకి వస్తున్నాం. ఒక్కొక్క దాంట్లో మిగతా దేశాలకు అధిగమిస్తున్నాం. ఇంతకుముందు బుల్లెట్లు మన దేశంలో తయారయ్యేవి కావు, అటువంటిది విమానాలను మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, తుపాకులను ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, రాత్రిపూట సైనికులు చూడగలిగేటటువంటి నైట్ విజన్ గాగుల్స్ తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. కాబట్టి మంచి నాయకత్వం, మంచి ఆలోచన, దేశం పట్ల గౌరవం, భారత మాత పట్ల భక్తి, ఇవన్నీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి అటువంటి వాళ్ళకి సహకరిస్తూ మనం కూడా భారత మాత యొక్క వైభవం చిరకాలం కొనసాగాలని చెప్పి కోరుదాం. ఆమెను మనసులో పూజిద్దాం. దేశానికి, ధర్మానికి, ప్రకృతికి పాడయ్యేటటువంటి పని మనము ఏమీ చెయ్యము అనేటటువంటిది కనుక చేస్తే భారత మాతను పూజించేటట్టే. కూరగాయలకు పోయేటప్పుడు ఒక సంచి పట్టుకొని పోతాం, మటన్ తీసుకురావడానికి పోయేటప్పుడు ఒక డబ్బా పట్టుకొని పోతాం, పాలు తీసుకురావడానికి పోయేటప్పుడు ఒక క్యాన్ పట్టుకొని పోతాం. ఇది కూడా మీరు భారత మాతకు చేసేటటువంటి సేవ. ఈడ దీన్ని ఆడ ఉంచి ఆడదాగి ఈడవరేసి, ఇక్కడైతే ఇప్పుడు ప్యాకెట్లు వచ్చేస్తాయి. మా ఇంటి పక్కన అంతా ఫుల్లా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. రాత్రి కూడా తెల్లందాకా అది ఒక క్లబ్దే. ప్యాకెట్లు తీసుకురావడం, గ్లాసులలో పోసుకోవడం, తాగడం, అక్కడే వారేయడం, పోవడం. కారణం ఏంటి అంటే మనకి ప్రకృతి పట్ల మనకి ఆరాధన లేదు. ఏ నదిలో మునిగితే, ఏ త్రివేణి సంగమంలో మునిగితే మన పాపాలన్నీ పోతాయి అనుకుంటున్నామో అటువంటి దాన్ని మనం కలుషితం చేస్తున్నాం. కాబట్టి ప్రకృతి పర్యావరణాన్ని రక్షించడం కూడా భరతమాతను పూజించడమే. నాన్నకి కాళ్ళు వచ్చినా కూడా సేవ చేసినట్టే, చెయ్యి వచ్చినా కూడా సేవ చేసినట్టే, ఆయన తల వచ్చినా సేవ చేసినట్టే, ఆయనకు టైంకి తిండి పెట్టినా సేవ చేసినట్టే, తల్లికైనా సేవ చేసినట్టే. కాబట్టి అన్ని పనుల ద్వారా మనం దేశాన్ని కొలిచేటటువంటి ప్రయత్నం చేద్దాం. మన మనస్సులో నిరంతరం ఈ భావనతో కనుక మనం భారత మాతను పూజిస్తే ఈ పూజకి ఒక సంకల్పం, ఒక అర్థం అనేటటువంటిది ఉంటుంది. లేకపోతే కేవలం కొట్టినవా కొబ్బరికాయ కొట్టినా, దండం పెట్టినవా పెట్టినా, ఇంటికి పోయిన తాత ఇక్కడంటే అక్కడ ఉమ్మి, అక్కడంటే ఇక్కడ వారేసి, ఇక్కడంటే అక్కడ కాగితం వాడేసి, ఇటువంటివి చేయడం వల్ల మనం పూజించడం కాదు. మనం మామూలుగా చూస్తుంటాం అనమాట. తల్లిని గౌరవించాలి, తల్లిని గౌరవించాలి, ఆమెను ఊసులో పెట్టి చుట్టూ అగరబత్తులు నింపి ఆమె కాలకాల కొబ్బరికాయ కొట్టడం కాదు. ఆమెకు టైంకి ఇంత తిని, ఆమెకు జ్వరం వస్తే కొంచెం ట్యాబ్లెట్ వేసి, ఆమెకు సేవ చేసి, ఆమెకు బట్టలు ఇప్పించి, మనతో పాటు ఆమె ఉండేటట్టు అది సేవ. కాబట్టి అటువంటి సేవ మనం మన భారత మాత పట్ల మనం చేయగలుగుతాం. మీరందరూ ఈ సందర్భాన్ని, అంటే 26 జనవరి ఏదైతే ఉందో భారత మాత పూజా కార్యక్రమం, దానిలో భారత మాత హారతి కార్యక్రమం ఏదైతే ఉందో, ఈ హారతి అంటే చాలామంది దేవతన, ఆమెకి ఏం హారతి ఇవ్వాలి సార్, శంకరుడికో శివుడికో ఇస్తుంది అంటే ఆమెకేమ, ఆమె తల్లే. మీకు నిలవకుండానే మీకు తిండి పెడుతుంది, మీకు గాలి ఇస్తుంది, మీకు నీళ్ళు ఇస్తున్నాయి. ఇవి లేకపోతే ఏం చెప్పాలి? గాలి లేకపోతే కొన్ని నిమిషాలు చచ్చిపోతాం, నీళ్ళు లేకపోతే వారంలో చచ్చిపోతాం, అన్నం లేకపోతే ఒక నెల రోజుల్లో చచ్చిపోతాం. ఈ 3 వచ్చేది భూమి నుంచే. ఆ భూమి అంటేనే మాత భారతదేశం. కాబట్టి అటువంటి ఉన్నతమైన భావంతో ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని భారతమాత కీర్తిని ప్రపంచములను ఇతలా పెరిగేటట్టు మనం ప్రయత్నం చేస్తే మనం నిజంగా భారతమాత సుపుత్రులం, భక్తులమని మనం పిలుచుకోగలుగుతాం. అదేవిధంగా భారత్ మాత ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తర్వాత భారత్ మాత హారతి కార్యక్రమం ఉంటుంది. అందరం వరుస క్రమంలో భారత్ మాత హారతి కార్యక్రమంలో పాల్గొందాం. భారత్ మాతాకి జై జై మాతా. झुकी है पलक, बड़ी है ललक, कृपा बरसे जहाँ माता की, जगत के भाग्य विधाता की। आरती भारत माता की, जगत के भाग्य विधाता जहाँ रघुकुल भूषण
शपथ की माता की जगत के मागे मागे विधाता। ఈ రోజు 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్థానిక శివ చౌక్ నందు స్నేహస్పందన యూత్ ఆధ్వర్యంలో అదేవిధంగా భారత మాత ఇందూర్ ఫౌండేషన్ నిజామాబాద్ జిల్లా వారి శాఖ ఆధ్వర్యంలో భారత మాతకు పూజ అదేవిధంగా భారత మాతకు ఆరతి కార్యక్రమం గలదు. ఈ కార్యక్రమంకు ఇక్కడ శివాజీ చౌక్ నుండి నలుముక్కల నుండి నవ యువకులు ఈరోజు భారత మాత ఆరతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇది మా యూత్కు చాలా సంతోషకరమైన విషయము. ఏదైతే స్వామి వివేకానంద అన్నాడో ఈరోజు భారతదేశానికి ఇనుప కండరాలు ఉక్కు నరాలు వజ్ర సంకల్పం గల యువశక్తి భారతదేశానికి ఇస్తే నేను భారతదేశాన్ని ప్రపంచంలో మొదటి స్థానం ఉంచుతానన్న అతన్ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఈ స్నేహస్పందన్ యూత్ ఆధ్వర్యంలో ఈ మహా ఆరతి కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ప్రధాన వక్తగా వచ్చిన శ్రీ గురుచరణ్జీ గారు భారత మాత విశిష్టత గురించి ఈరోజు శివాజీ చౌక్ నుండి ఆ ప్రాంత పరిసరాల అందరికీ చాలా చక్కగా నేర్పించడం జరిగింది. అతన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఏదైతే కిషన్ రెడ్డి గారు నెక్లెస్ రోడ్లో కేంద్ర మంత్రి వర్యులు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వర్యులు నెక్లెస్ రోడ్లో భారత్ మాత ఆరతి కార్యక్రమం గలదు. అదే స్ఫూర్తిని తీసుకొని భవిష్యత్తులో స్నేహస్పందన యూత్ మరియు భారత మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాత ర్యాలీ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజే మేము స్నేహస్పందన యూత్ ఆధ్వర్యంలో గ్రంథాలయ శాఖ వారితో అనుమతి తీసుకొని ఇదే విధంగా ఇక్కడికి వచ్చిన ప్రధాన వక్తలు ప్రధాన వ్యక్తుల నుండి సాయం తీసుకొని శివాజీ చౌక్ నందు ఒక గ్రంథాలయంని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ గ్రంథాలయంలో భారతదేశ చరిత్ర భారతదేశ విశేషాల గురించి ఒక రూమ్ని అద్దెకు తీసుకొని గ్రంథాలయం ఏర్పాటు చేసుకుందామని చెప్పి ఈరోజే మేము సాయంత్రం మీటింగ్లో ఏర్పాటు చేసినాము. స్థానిక శివాజీ చౌక్ నందు గ్రంథాలయ వారి జిల్లా అధ్యక్షులతో మాట్లాడి గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా భవిష్యత్తులో భారతదేశ ర్యాలీని కూడా భారత మాత ర్యాలీని కూడా పెద్దగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.